ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలో స్వాగతం చెప్తూ పద్మ గారు యథావిధిగా మీ ముందుకి ఈరోజు అంతా కొత్త ఐటమే, అంటే ఫిల్టర్ ఐటమ్ కాదు. కొన్ని డ్రెస్సులు, కొన్ని చందేరి బిగ్ బార్డర్, అలాగే లెహరియా జార్జెట్ లో గోల్డ్ బార్డర్, ఒక 4 పట్టు చీరలు, ఇంకేమున్నాయి అంతే. ఇవన్నీ చూపించాలని మేము ముందుకు వచ్చాను. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. పేరు పేరున మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ మాత్రం మస్ట్ గా లైక్ వేసుకోండి అని తెలియజేస్తూ వెళ్ళిపోదాం చీరలోకి. ఇక్కడ నేను కట్టుకున్న చీర చాలా సార్లు మీరు వీడియోలో చూసి ఉండొచ్చు. గద్వాల్ శారీ అండి. గద్వాల్లో ఇలా వచ్చిన చీర చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టమైన చీర. సరే గుడికి వెళ్ళాను కదా అనేసి పొద్దున ఇంకో చీర కట్టాను, ఇప్పుడు ఈ చీర. ఈవినింగ్ ఒక డివోషనల్ ప్రోగ్రామ్ ఉంది నాకు. ఆ ప్రోగ్రామ్ కోసం సరే తీసి కట్టుకున్నాను కదా అని వీడియో కూడా ఇదే చీరతోటి. ఏంటంటే ఇస్త్రీలు చేయటం కూడా మా వాచ్మెన్ చాలా కష్టం అన్నాడు, తొందరగా ఇస్త్రీ చేసేవాడు. అది కట్టించారే మళ్ళీ కట్టేసుకుని వెళ్ళిపోతున్నాను. మీకు ఇప్పుడు ప్యూర్ కంచి చీర చూపిస్తున్నాను. ఇలా ఉంటుందండి చీర అంతా. పళ్ళు రిచ్ గానే ఉంది బుటీస్ తోటి. ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది. 10,000 పైన 15,000 17,000 లోపు ఉండొచ్చండి ఈ చీర. ఉండొచ్చు అంతే. ఓకే, కంచి చీర. ఇది గద్వాలు సీకో. అంటే ఎంత బాగుంటాయో ఈ చీరలు కట్టుకుంటే. దీనికి మనం బ్లౌజ్ డిజైన్ చేసుకుంటే సరిపోతుంది. నాకు బాగున్నాయండి ఇలాంటి చీరలు, చాలా కడతాను. నాకు పట్టు చీరలో ఇంట్రెస్ట్ ఎక్కువ. గుళ్ళు గోపురాలు తిరుగుతాను కదా, కొంచెం పట్టు చీర లాంటి ఇలా అంచున్న చీరలే ఇష్టం. నేను ఇంక వేరే ఫ్యాన్సీ చీరలు ఇంటి వరకు తప్ప బయటికి కట్టుకోను. బయటికి అంత పట్టే. ఇలా ఉంటుంది. ఈ కలర్ కనుక మనం బ్లౌజ్ ప్రింటెడ్ ఏదన్నా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంది. ఇదిగోండి రిచ్ గా పళ్ళు. ఇది మనకి గద్వాలు చీర. దీనికి బ్లౌజ్ ఉండదండి. ఇదో చీర. అలాగే ఇది కూడా గద్వాల చీరే. ఎంత బాగుందో. నాకు గ్రీన్ పిచ్ అండి. చూడగానే మధ్యలో కలర్ కంటే కూడా బ్లౌజ్ గ్రీన్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో తీసేస్తా ఉంటాను చీరలో. ఎంత బాగుందో చీర వచ్చేసి. ఓకే, ఇది కూడా ఎప్పుడోకప్పుడు వెళ్తే ఓకే, లేదంటే ఉన్నాను కదా నేను. అందుకని నాకు నచ్చిన చీరలే కొంటాను. ఎలా అంటే ఒకవేళ చీర వెళ్ళకపోతే మనం కుట్టించేసుకుందాంలే బ్లౌజ్ అన్న ఉద్దేశం. ఓకే, చూడండి ఎంత బాగుందో కలర్. ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. ప్యూర్ హ్యాండ్లూమ్ చీర వచ్చేసి చాలా బాగుంటుంది. అది స్క్రీన్ షాట్. నాకు ఎంత బాగుందో కదా. ఇది కూడా అదే ఎంత పిచ్చోనండి పట్టు చీరలు, మరి ఎందుకో తెలీదు. ప్యూర్ హ్యాండ్లూమ్ అండి, మిషన్ మేడ్ కాదు. రిచ్ గా పళ్ళు ఉంటుంది, ఫుల్ జరీత. సేమ్ అదే కలర్. గ్రీన్ బ్లౌజ్ వచ్చేసింది కదా. గ్రీన్ కూడా కల్నేతలాగా చాలా బాగా ఇచ్చాడు. చాలా నచ్చేసింది చీర. ఇది కూడా మీకు ఇంచుమించు 15-18 మధ్యలో ఉండండి. ఓకే, అంటే 20,000 దాకా ఎక్స్పెక్టేషన్ నా చీరలన్నీ కూడా. 18, 17, 16, 13 కొంచెం తక్కువే. అంత 17 నుంచి 20, 23 దాకా ఉంటాయి. అది నా నేను ఎలా కొనుక్కుంటానంటే చీర వెళ్తే వెళ్ళింది, వెళ్ళలేదనుకోండి నేను కట్టేసుకునేలా ఉండాలి నాకు చీర. అందుకని అలాగే సెలెక్షన్ చేస్తానన్నమాట. ఇది కూడా అంతే. ఇది ప్యూర్ జూట్, గద్వాల్లో జూట్ పట్టు అనమాట. ఇప్పుడు ఇవి ఫ్యాషన్ గా బాగా వస్తున్నాయి. చూసారా పద్మ గారు ఎలా ఉంది చీరలోని. అది అందుకని ఇలాంటి చీరలు. ఇది నిమ్మపండు కలర్ వస్తుందండి. బాగుంది చీర వచ్చేసి. మీకు దీని బ్లౌజ్ కూడా పెట్టుకుని చూపిస్తాను. ఈ చీరలన్నీ మీకు కావాలి అనుకుంటేనే రండి, లేకపోతే పర్వాలేదండి. కాస్ట్ అయితే మాత్రం 17, 20, 23 ఆ రేంజ్ల వరకు ఉంటాయి. నేను 3,000 అనుకున్నాను, 5,000 అనుకున్నాను అని సరదాగా మీరు ఫోను పెట్టేసి అడగండి. చూసారా ఎంత బాగుందో. ఒకవేళ వెళ్ళకపోతే ఇది కూడా నాదే. అంటే బ్లాక్ బ్లౌజ్ లేదు, ఒక చీర ఇది కూడా చేసుకుందాం. ఎంత బాగుందో కదా. పూజ దగ్గర పనికి రాకపోయినా సరదాగా బయటకు వెళ్ళటానికి అయ్యి మాత్రం ఫంక్షన్స్ కి చాలా బాగుంటుంది. ఇది కూడా పద్మ గారి చీరే. ఒకవేళ వెళ్ళకపోతే ఇది కూడా మీకు కాస్ట్లీ. 15 పైన
22, 23 లోపు. ఎందుకంటే జూట్ అండి, ప్యూర్ హ్యాండ్లూమ్ జూట్ పట్టు. అదిగోండి కుట్టు బార్డర్ అంటారే, కుట్టు బార్డర్ గద్వాల చీరలు కూడా ఉంటాయి. ఇది ఒకటి. అవి పట్టు చీరలు అక్కడ వరకు. ఓకేనా? ఇంకా ఉన్నాయి కానీ మీకు అవి వరకు చూపించా. ఇంకా ఉన్న దాంట్లో అయితే నేను రాసుకుని చీర చూపిస్తాను మీకు. అన్ని గ్రీన్ కడుతున్నానని చెప్పేసి ఎదుగుండి చూసారు ఎలా ఉందో. ఇవన్నీ ముద్దలో డైమండ్స్ అన్నమాట. ఇది ఒక చీర కూడా అవైలబుల్ ఉంది. ఇది కూడా మీకు చాలా కాస్ట్లీ. అన్ని సిల్వర్ బార్డర్ కడుతున్నాను. ఇది గోల్డ్ బార్డర్ లో వచ్చింది. స్క్రీన్ షాట్ నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి. ఓకేనా? ఉంటాయి, చాలా చీరలు ఉంటాయి. ఇప్పుడు అవన్నీ చూపించండి. తర్వాత ఇక్కడికి వెళ్ళిపోదాము. ఇవి డ్రెస్సులు అండి. ఇది జార్జెట్ టాప్, ఇది జార్జెట్ చున్నీ, ఇది వచ్చేసి బాటం. ఇవి డ్రెస్సులు. మీకు ఒకవేళ కావాలి అంటే రేట్ చెప్తాను, మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది కాటన్ ది ప్యాంట్, షిఫాను చున్నీ, క్రేప్ మెటీరియల్ టాప్. అంటే టాప్ ఎలా ఉంటుందంటే ఇది నెక్ డిజైన్ వస్తుంది, వైట్ టాప్ ఉంటుంది అన్నమాట మొత్తం. ఇది చున్నీ, ఇది ప్యాంట్. అద్దాలు ఉంటాయండి ఈ డ్రెస్ కి. ఇది ఒక డ్రెస్. ఇంకా మీకు చందేరి డ్రెస్సులు చూపించాలని ఇవి చందేరీలు కొత్తదండి స్టాకు. ఇప్పుడే ఓపెన్ చేశాను. ఇవాళ శివరాత్రి కదా ఓపెన్ చేశాను. వీటికి లైనింగ్ కూడా వచ్చేస్తాయండి. లైనింగ్ కూడా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి టాప్ ఉంటుంది, ఇది వచ్చేసి ప్యాంట్ ఉంటుంది కలంకారీ. ఇది వచ్చేసి టాప్, ఇది వచ్చేసి లైనింగ్, ఇది వచ్చేసి చున్నీ. ఇది చందేరి చీరలు అమ్ముతానే, అది మెటీరియల్ కొంచెం గెంజి ఎక్కువ వల్ల బిరుసుగా కనిపిస్తుంది. మీరు గెంజి తక్కువ పెట్టుకుంటే చాలా బాగుంది. ఇది టాప్. ప్యాంట్ చున్నీ ఎంత బాగుందో ఒకటి కుట్టింతాను. ఇది ఒకటండి డ్రెస్, చందేరి డ్రెస్. కాస్ట్ ఉంటాయి. నేను చందేరి చీరలు ఏ రేట్లు అమ్ముతాను. దీనికి లైనింగ్ కూడా వచ్చేసింది. ఇది కూడా ఈ పోర్షన్ లో ఈ ప్రింట్ వస్తుంది కలంకారీ. బాటిల్ గ్రీన్. ఇదే చున్నీ, ఇదిగో ప్యాంట్, ఇది లైనింగ్. అదిరిపోయింది కదా. స్క్రీన్ షాట్. ఇదొకటి. ఓకే, అలాగే బాగున్నాయి. ఓకే, ఒక 4-6 డజన్ డ్రెస్సులు తీసుకోవటం జరిగింది. అలాగే ఇది కూడా టాప్, వంగపూ రంగు, ఇది చున్నీ, ఇది ప్యాంట్, ఇది లైనింగ్. బాగుంది కదా. ఇది కూడా చాలా తెల్లవారుజామునే 1:00 అలాగా ఇంట్లో దీపం పెట్టేసుకుని బయలుదేరి వెళ్ళడం జరిగిందండి శివాలయానికి. అయ్యి బాబోయ్, ఈ సంవత్సరం ఉన్నంత రష్ అంటే రష్ బయట తక్కువగా కనిపిస్తుంది కానీ లోపల కుర్రోళ్ళు మాత్రం చిన్న యూత్ ఇంకా గేట్లు దవ్వుకేయటం, లోపల ఇంకా ఊపిరి ఆడని పరిస్థితి. లోపలికి వెళ్తే కాసేపు నుంచోలేని పరిస్థితి అనమాట. ఆక్సిజన్ అందక ఇబ్బంది అవుతుంది. అందులో నిద్ర కూడా ఉండదు కదా. దానివల్ల పరిగెట్టుకుని శివయ్యకి అన్ని సమర్పించేసుకుని పరుగునే వచ్చేసానండి. బయటే చాలాసేపు చూసుకుని వచ్చాను. అద్భుతం. మహాశివరాత్రి. ఇది కూడా చందేరి చీర. చందేరి చీర కాదు, డ్రెస్. ఓకే, ఇది ప్యాంట్, రెడ్ టాప్, ఇది ఈ చెస్ట్ దగ్గర వస్తుంది డిజైన్, లైనింగ్, చున్నీ. ఇవి మాత్రం చందేరి డ్రెస్సులు అండి. అలాగే చందేరి చిన్న బార్డర్ చీరలు ఇవన్నీ. మీకు ఇవన్నీ ఓపెన్ చేయక్కర్లేదు అనుకుంటున్నాను నాకు తెలిసి. చిన్న బార్డర్లు చీరలు, ఎల్లో బ్లౌజ్ వస్తుంది. ఓకే, ఈ వైలెట్ కలర్ బార్డర్ వస్తుంది. ఇది కూడా అంతే, వైలెట్ కలర్ బార్డర్ వస్తుంది, రెడ్ శారీ. ఓకే, ఇది పికాకు, ప్యారెట్ గ్రీను, పికాకు గ్రీను కాంబినేషన్. ఇది ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది. దీనికి బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది. చందేరి చిన్న బార్డర్ చీరలండి ఇవి. ఇది ఎప్పుడు హార్ట్ కేక్ అంటారు ఈ చీరని. ఈ పింక్ బ్లౌజ్ వస్తుంది. ఇది మామూలుగా ఇది కూడా చాలా మందికి నచ్చింది. ఇందులో లెహరియా జార్జెట్ లో కూడా ఉంటాయి, కోటాలో కూడా ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి. అవి చందేరి చిన్న బార్డరు. ఇదిగోండి పెద్ద బార్డర్. కొత్త ప్రింట్ వచ్చిందండి. ఇది కొత్త ప్రింట్. దీంట్లో
ఇవాళ ఇది కొత్త ప్రింట్. ఓపెన్ చేస్తే చాలా బాగుంటాయి కానీ ఫోల్డింగ్ చేయలేను, నలిగిపోతాయి చీరలు. బ్రౌన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. స్క్రీన్ షాట్. బార్డర్ కలర్ బ్లౌజ్. ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. ఎల్లో పింక్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. ఇప్పుడు చెప్పాను హార్ట్ కేక్ అని, అదే ప్రింట్ లో పెద్ద బార్డర్ లో. ఓకే, ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్, పింక్ అండ్ బ్లాక్ హాఫ్ అండ్ హాఫ్. ఇది కొత్త ప్రింట్ అని చెప్పాను కదా, 2 సారీస్ తీసుకున్నాను. కొత్తగా వచ్చింది కాబట్టి కంపల్సరీ అడుగుతారు. ఇక్కడ వరకు చందేరి బిగ్ బార్డర్ లో. ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. ఇవి నేను చెప్పాను కదా ఏం చీరలు అంటే ఇంకా ఎలా వాడేసుకున్నా బాలే మన్నుతాయంటని. ఇది రెడ్ సారీ కలంకారీ బ్లౌజ్ వస్తుందండి, చాలా బాగుంది చీర. ఫ్యాన్సీ క్రేప్ చీరలో. అందులోనే ఇది కూడా బ్లూ అండ్ క్రీమ్ కలర్. ఇది కూడా క్రీమ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇది వైలెట్, ఎంత బాగుందో కలరే. స్క్రీన్ షాట్. కలంకారీ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి ఇదే డిజైన్ తో. ఓకేనా, అది ఒక 2 కోటా చీరలు కలర్ బాగున్నాయని తీసుకున్నాను. ఇంకా చాలా ఇంట్లో కోటాలు ఉన్నా. ఇది కోటా రెడ్ బ్లౌజ్ వస్తుంది. గోల్డ్ బార్డర్ కోటా చీర. ఇదిగోండి రెడ్ బ్లౌజ్ వస్తుంది. అవి కాకుండా మీకు ఇంకోటి కొత్త మోడల్, కొత్త డిజైన్స్. ఇది ఫ్యాన్సీ క్రేప్ అనండి, కొత్తగా వచ్చింది బనారస్ క్రేప్ అని. చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుంది చీర. కాస్ట్ ఉంటాయి మరి. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదిగోండి కాంట్రాస్ట్ పళ్ళు, బ్లౌజ్ ఎల్లో బ్లౌజ్ వస్తుంది. ఎంత బాగుందో కాంబినేషన్. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. ఇదో చీర అనమాట. కాంట్రాస్ట్ వచ్చినాయండి పళ్ళు బ్లౌజులు. దీనికి వచ్చేసి లైట్, ఇది కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్, ఇది శారీ. ఎంత బాగున్నాయో చీరలు. ఒక్కటి ఏం కుట్టించాలో తెలియలేదు, ఒక్కటి మాత్రం బ్లౌజ్ కుట్టించుకుంటాను. శారదా మేత్ర వెళ్తే చీరలు కావాలి అంటే ఇలా క్యారీ చేయడానికి ఎలా పాడైపోయినా ఒక 5,000 లోపు చీరలు కాబట్టి బాగుంటాయి కదా. శారదాకి ఓ చీర కుట్టిస్తా. ఎంత బాగున్నాయో ఈ చీరలు. బనారస్ డిజైన్ వచ్చి ఇది కాంబినేషన్ ఎంత బాగుందనే. బ్లౌజులు మాత్రం ఇలాగా లైన్ వచ్చింది. దీనికి గడి చాలా నచ్చేసింది చీర. నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి. అలాగే ఇది ఒక రకమైన చాలా ఫ్యాన్సీ క్రేప్ చీర అండి. బాగా మన్నుతుంది. మనకి ఎలా ఉంటుందంటే కాశ్మీరీ సిల్క్ చీరలా ఉంటుంది. బ్లాక్ బ్లౌజ్ వస్తుంది, పెద్ద డిజిటల్ ప్రింట్ అక్కడక్కడ. అలాగే ఇది మీకు ఊరికే ట్రయల్ కోసం తెచ్చాను. నచ్చితే ఇందులో కలర్స్ తర్వాత తెస్తాను. ఆల్రెడీ ఇది వరకు ఇచ్చాను మన ఛానల్లో. ఇది ఈ ప్యారెట్ గ్రీన్ అంతా చీర ఉంటుంది. బార్డర్ పళ్ళు బ్లౌజ్ మాత్రం ఇది వస్తుంది. ఇది 30-35 వయసు పిల్లల వరకు చాలా బాగుంటుంది. స్క్రీన్ షాట్. బాగుంది కదా చీర. ఇంకా ఉన్నాయి, వీడియోలు ఎంత అయిపోతుందేమో అని ఆలోచిస్తున్నా. అమ్మా ఇదిగోండి ఇంకా చీరలు ఇంకోటి ఉన్నాయి కొన్ని. ఇది కూడా జార్జెట్ శారీస్ అండి. ఇవి జార్జెట్ అయితే ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇలా పెట్లో హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ పెట్ల బ్లౌజ్ ఉంటుందండి. ఇది ఇలాగ ఆల్ ఓవర్ ప్రింట్ ఉంటుంది. రెడ్దే బ్లౌజ్ ఉంటుంది. ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఉంటుంది. ఈ ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది. స్క్రీన్ షాట్. బాగుంది కదా. ఇది ఒకప్పుడు సంగీత అడిగారు, ఇదిగోండి మళ్ళీ వచ్చింది సంగీత. అప్పుడు మీ చీర డ్యామేజ్ ఉందనో ఏదో మొత్తానికి ఆగిపోయాం. దీనికి ఎల్లో బ్లౌజ్ వస్తుంది, అంటే ఉసిరికాయ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇవంతా కొంచెం కాస్ట్ బాగానే ఉంటాయండి, మరీ తక్కువ రేట్లు ఏం కాదే, ఎందుకంటే అఫీషియల్ గా ఉంటాయి చీరలు. దీనికి కూడా ఇలాంటి ప్రింట్ బ్లౌజ్ వస్తుంది. ఈ చీర మొన్న ఎవరో అడిగారు, గుర్తు పెట్టుకుని తెచ్చాను. ఎప్పుడుదో ఓల్డ్ వీడియో అమ్మా అని చెప్పాను. ఇదిగోండి ఇది బ్లాక్ ది బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా ఇవన్నీ జార్జెట్ శారీస్ అండి. ఫస్ట్ టైం డ్రై వాష్ చేయించుకుని తర్వాత మీరు ఎలా అయినా ఇది ఈ చీర ఆ చీర నాకు సంగీత అడిగారు. సంగీత ఈ రోజు దొరికింది. పింక్ దే బ్లౌజ్ వస్తుంది. నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా. ఇవన్నీ అమ్మేనంటే కోటాల్లోని కాటన్స్ లోని ఈ చీరలో. ఇది పగడం కలర్ బ్లౌజ్ వస్తుందండి.
పగడం కలరే బ్లౌజ్ వస్తుంది. ఇదో చీర. ఇంకా లెహరియా జార్జెట్కి వెళ్దామే. మీకు ఇవన్నీ వాళ్ళ కొత్త అంటే వేడి వేడి పకోడీలు అనమాట. వేడి వేడి పకోడీలు. ఓకే, ఇది కూడా లెహరియా జార్జెట్ గోల్డ్ బార్డర్. ఇప్పుడు మీకు చందేరిలో కూడా ఈ డిజైన్ చూపించానా, అదొకటి. ఇది బాగల్పూర్ డిజైన్స్ లో వచ్చిన శారీ అండి. ఇది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ గ్రీన్ వస్తుంది. పళ్ళు కూడా ఆ గ్రీనే ఉంటుంది. ఇదిగోండి, అందుకు బ్లౌజ్ విడిగా ఉంది. ఇట్లా ఉంటుంది. అంత బాగుంది కదా. ఇదో చీర. ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో లెహరియా జార్జెట్. ఇప్పుడు ఇది బాగా ఈ మధ్యకాలంలో మన ఛానల్లో క్లిక్ అయిన శారీ అండి. అది బాగా క్లిక్ అయింది. అలాగే ఈ ప్యారెట్ గ్రీన్ తో ఇవన్నీ లెహరియా జార్జెట్. మీకు రేట్లు నేను చెప్పట్లేదే, మీకు నచ్చితేనే నేను ఫోటో పెట్టండి వాట్సాప్కి వచ్చి. ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. అదే క్లిక్ అయిందని చెప్పాను కదా, అది ఇందాక చెప్పాను కదా. చిన్న బోర్డర్ పెద్ద బోర్డర్లో కూడా ఈ చీర ఉంది. నా హార్ట్ కేక్ అని, అది లెహరియా జార్జెట్లో. ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అండి. ఇలా ఉంటుంది చీర. మీకు ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఇదే ఫుల్గా ప్రింట్, పళ్ళు బ్లౌజ్ వస్తుంది. స్క్రీన్ షాట్. ఆల్రెడీ ఇది మనం చూసాం ఒక చీర. ఇదిగోండి, ఇదో చీర. బ్లాక్, ఇది ఏమంటారు, పికాక్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఇది కొత్త మోడల్లో మళ్ళీ కొత్తగా వచ్చింది ఫస్ట్ టైము. ఇది వచ్చారండి. ఎంత బాగుందో. బ్రౌన్ కలరు, చాక్లెట్ బ్రౌన్ బ్లౌజ్ వస్తుంది. స్క్రీన్ షాట్. ఇంక ఈ చీర కూడా బాగా అడుగుతారు. లెహరియా జార్జెట్లు అండి ఇవన్నీ. బాగా అడుగుతారు కానీ అస్తమానం దొరకవు ఈ చీర. ఇదిగోండి, ఎలా ఉంటుంది. గ్రే, ఇది రెడ్ది బ్లౌజ్ వస్తుంది. నాది రెడ్ బ్లౌజే కాబట్టి మ్యాచ్ అయిపోయింది. ఓకే, ఇవి 4 చీరలు 10 చీరలు పెడతానండి ఒక్కొక్క ప్రింట్. ఓకేనా, ఎవరు అడిగినా లేదు అనకుండా ఇవ్వటం కోసం అనమాట. ఇవేనండి శారీస్. మీకు కనుక ఏమన్నా నచ్చితే నా వాట్సాప్ నెంబర్కి వచ్చేస్తే నేను వాటి వివరాలు చెప్తాను. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. సింగిల్ శారీ కొనుక్కుంటే షిప్పింగ్ మీదే. 2 చీరలు కొంటే మాత్రం షిప్పింగ్ నేను ఇస్తానని తెలియజేస్తూ, బార్గెనింగ్ చేయొద్దు దయచేసి, ఫోన్లు చేయొద్దు దయచేసి. మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. చీరలు అయితే మాత్రం చాలా బాగున్నాయని కొత్తగా యాడ్ అయిన అందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు నన్ను. చాలా సంతోషం అండి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి అని తెలియజేస్తూ, మరొక మంచి వీడియోతో చాలా కొత్త కలెక్షన్లతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి. మరొక్కసారి మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఓం నమః శివాయ.